అరగంట ఆగిన తర్వాత మాట్లాడతారు. అంటే ఏం లేదు, మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము. మేము అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు. ఆయనకి మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము, మెసేజెస్ చేసాము, ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు. సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. ఆమెకి ఏ రైట్ ఉందని ఆమె అందులో ఉంటుంది? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా? డివోర్స్ కాలేదు. పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి. ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ వేయించేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండనివ్వడానికి ఆమె ఎవరు? మేము మా డాడీకి మెసేజ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళు వస్తారని, డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తున్నాం మా డాడీతో ఉండడానికి. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ కోర్టులు వీటిల్లో కేసు వేయొచ్చు, అడుగుతారు కోర్టులోకి వెళ్ళి తేల్చుకోండి అని. ఇదేమీ ఆస్తి తగాదం కాదు, లేకపోతే ఇంకొక గొడవ కాదు. మాకు మా డాడీ కావాలి. మా డాడీ ఇంతకుముందు మాతో చాలా బాగుండేవారు. ఇప్పుడు ఆయన ఎందుకు ఆమె దీంట్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో మాకు తెలీదు. మాకు మా డాడీ కావాలి, అందుకే మేము ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మీ మదర్ గారికి మీ డాడీకి ఇష్యూ వచ్చి బిఫోర్ 3-4 months అయిపోయి ఉంటుంది బేసిక్గా. ఈ 3-4 monthsలో మీ డాడీ, మీకు గుర్తురాని డాడీ ఇప్పుడే ఎందుకు సడన్గా గుర్తుకొచ్చింది? అలాగేం లేదే, మీరు ఆయన ఏమంటారు, ఆయన నెంబర్ కానీ ఏమైనా తీసుకొని దాన్ని ఏమంటారు, వాట్సాప్ పోలీస్ స్టేషన్లో ఏదో తీస్తారు కదా బయటికి, ఎన్ని కాల్స్ ఉన్నాయి, కాల్ డేటా, లేకపోతే మెసేజెస్, ఎన్ని మెసేజెస్ పెట్టాము, ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి పోనీ మా డాడీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, ఓపెన్ చేయండి. ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్, 1000 పైగా చేస్తుంటాం నేను మా చెల్లి. ఒక్కరోజు రెస్పాండ్ అవ్వలేదు. ఇది ఏమనంటే పెళ్లి చేసి పంపించడానికి ఫాదర్ రిలేషన్ వదిలిపోతుంది అక్కడితో? అలా పోదు కదా. ఫాదర్ ఎప్పటికైనా ఫాదరే కదా, నాన్న అంటే ఎప్పటికైనా నాన్నే కదా. మాకు మా నాన్న కావాలి. ఇప్పుడు సడన్గా వచ్చేసింది ఏం లేదు. మేము చాలాసార్లు ఫోన్లు చేసాం, మెసేజ్ చేసాం, రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఆమె వచ్చి ఇక్కడ ఉండి ఏదో ఇది అంటే అది ఎలాగా క్రియేట్ ఉందంట. ఇప్పటికీ ఉన్నారంట? ఉన్నారు. పక్కాగా ఉన్నారని నమ్మకంతోనే మీరు? పక్కా కన్ఫర్మ్ ఆమె ఉంది లోపల. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? మేబీ మాధురి అని. ఆమె మాధురి టెక్కల్లో మాధురి దివ్వల ఆమె సర్నేమ్ కూడా. ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తుంది ఆమె. ఒక్కరు కూడా కాదు, ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను, నాకు ఇది కన్ఫర్మ్గా తెలియదు కానీ పోలీస్ ఆఫీసర్తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట. ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో, వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు తను. మీరు స్టార్టింగ్ లో మీ డాడీకి ఎందుకు ఈ విషయం చెప్పలేకపోయారు? చాలాసార్లు చెప్పాం. ఎందుకు చెప్పలే? చాలాసార్లు చెప్పాం కాబట్టి ఇంతవరకు వచ్చి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీ డాడీ కావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు బయటకు వస్తారేమో అన్న ఆలోచనతో ఇక్కడ ఉంటున్నారు అంతే.